పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు యేసయ్య పేరిట మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశము చిన్నదాని సాక్ష్యం. రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయంలో సిరియా వాసి అయినటువంటి నయమాను అనే సేనాధిపతి ఉండేవాడు. ఆయన మడమ తిప్పని మహాయోధుడు, యుద్ధవీరుడు. ప్రభువే అతని ద్వారా సిరియా దేశానికి అనేకమైనటువంటి విజయాలు ప్రసాదించినట్లుగా మనం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. ఆయన యజమానుడు సిరియా రాజు, ఇజ్రాయేలీయుడు కాదు. అన్యుడైనప్పటికీ దేవుడు అతనికి సహాయము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఇంత యోధుడైనప్పటికీ, యుద్ధవీరుడైనప్పటికీ, శూరుడైనప్పటికీ అతనికి మరి ఎవరికి రాని జబ్బు, ఎవరికి రాకూడని జబ్బు, కుష్ఠరోగం సోకింది. ఇతను తన వారిని గుంపులు గుంపులుగా ఇజ్రాయేల్ దేశం మీదకి పంపినప్పుడు వారు వెళ్ళి చాలామందిని చెరగొని బానిసలుగా తమ దేశానికి తీసుకొచ్చుకొని తమ ఇళ్లల్లో బానిసత్వం అంటే పనివాళ్లుగా పని చేయించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ నయమాను ఇంట్లో ఓ చిన్న అమ్మాయి, ఓ చిన్న పాప, ఓ చిన్నది ఆ ఇంట్లో పనిగత్తెగా ఉండడం మొదలెట్టింది. ఆ అమ్మాయి చేత పని చేయించుకోవడం అంటే నయమాను గారి భార్యకు ఈమె పనులు చేస్తూ సహాయం చేస్తూ ఉంది. ఒకరోజు ఈ నయమాను యొక్క పరిస్థితిని గమనించినదై ఈ చిన్నది, అనగా అమ్మాయి పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కానీ ఆ నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ, 5వ అధ్యాయము 2వ వచనం, చెరగొని తేగ ఆ అమ్మాయి నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు మన యజమానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో చెప్పెను. ఎంతో గొప్ప మాట, ఒక గొప్ప సాక్ష్యాన్ని తన యజమానురాలి దగ్గర చెప్తోంది. షమ్రోనులో ప్రవక్తలు ఉన్నారమ్మా, అక్కడికి మన యజమానిని పంపితే వారు ప్రార్థన చేస్తే మన యజమానునికి స్వస్థత కలుగుతుంది అని చెప్పింది. అయితే నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను ఆయనకి తెలియజేయగా ఆయన ఒక రాజుగా ఒక లేఖనిచ్చి ఇజ్రాయేలు దేశానికి పంపించాడు. వెళ్ళి బాగు చేసుకొని రా అని. ఈ పత్రికను చదివి ఇజ్రాయేలు రాజు వస్త్రాలు చింపుకున్నాడట. చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగము మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి అని తనను తానే మరి బట్టలు చించుకున్నాడట. ఇజ్రాయేలు రాజు భయపడ్డాడు. ఇది దర్శనములో చూసినటువంటి ఎలీషా ప్రవక్త తన దగ్గరికి పంపించుమని తన దూతను పంపగా ఈ నయమాను తన పరివారముతో ఎలీషా ఉన్నటువంటి ఆ ఇంటి ముందుకు రథాలతోనూ గుర్రాలతోనూ వచ్చి ఇంటి ద్వారము ముందర నిలిచి ఉన్నాడు. అప్పుడు ఎలీషా లోన్నించి బయటికి రాలేదు. తన శిష్యుడైనటువంటి గేహాజీతో కబురంపాడు. వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మన్నాడు. ఆ 7 సార్లు మునగడానికి ఇతను ఇష్టపడలేదు. ముందుగా ఈ యోర్దాను నదేనా, ఇంత చిన్న నది, మా దేశంలోనైతే పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, వాటిలో మునగమని చెప్పకుండా ఇక్కడొచ్చి ఆయన బయటికి రాకుండా నా మీద ఏదో తిప్పి అది ఇది చేసి మరి నాకేదైనా మందు రాస్తాడేమో, ఏదైనా మంత్రతంత్రాలు చేస్తాడేమో అనుకుంటే వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటున్నాడని ఆయన ఉగ్రుడైనప్పుడు తన వెంట వచ్చిన పరివారం ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రరూపాన్ని నెమ్మలింపజేసి, అయ్యా మిమ్మల్ని ఏమి కష్టమైన పని చేయమనలేదు కదా, యోర్దాను నదిలో మునిగి రమ్మన్నారు, ఆ ఒక్క చిన్న కార్యం చేయలేరా అని చెప్పి తీసుకెళ్ళి యోర్దాను నదిలో మునిగాడు ఆయన. మొదటిసారి ఏమీ లేదు,
రెండవసారి, మూడవసారి, 4, 5, 6, 7వసారి ఆయన మునిగి లేస్తున్నప్పుడు పసివాని శరీరము వలె పసిమి రంగు కలిగినదై మరి మెలమెల మెరుస్తున్నటువంటి శరీరము గలవాడై వచ్చాడు. పైకి వచ్చి తన వడలు చూసుకొని తన శరీరం వైపు చూసుకోగానే ఆ శుద్ధుడైనట్లుగా స్వస్థపడినట్లుగా కనుగొన్నవాడై పరిగెత్తుతూ ఎలీషా దగ్గర మళ్ళీ ఆయన ఇంటి దగ్గరకు వచ్చాడు. అయ్యా, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు మహోన్నతుడు, మీ దేవుడు స్వస్థపరచువాడు, మీ దేవునికి మించిన దేవుడు మరెక్కడా లేడు అని మరి ఆయన పెద్దగా సాక్ష్యం చెప్తూ అక్కడికి వచ్చాడు. ఎలీషా ఆయన బయటికి రాకుండానే ఆయన వచ్చి ఆయన ముందు తీసుకున్నాడు. వెంటనే దేవుడు లేడని నేను ఎరుగుదును, మరి యొక్క దేవుడు మన దేవుడు తప్ప, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని ఎలీషాతో చెప్పగా ఆ ప్రవక్త అంటూ ఉన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను ఎలీషా ప్రవక్త గారిని ఎంత బతిమిలాడినా అతడు ఒప్పుకొనకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనెకను అర్పింపను. 2 కంచెర గాడిదల మోయిపాటి ఈ మట్టిని పరిశుద్ధ ఈ హోలీ ల్యాండ్ పవిత్ర దేశంలోని మట్టిని 2 గాడిదలు మోసే అంత, కంచెర గాడిదలు మోసే అంత గోనె సంచుల్లో నింపుకొని ఈ మట్టిని తీసుకెళ్తాను, అనుమతించండి అంటే ఆయన అనుమతించాడు. కనుక ఈ విధంగా ఎలీషా ఆయన దగ్గర నుండి ఏ వెండి బంగారాలు కానీ పట్టు వస్త్రాలు కానీ తీసుకోలేదు. ఇంత గొప్ప అద్భుతం ఒక చిన్న అమ్మాయి, ఒక చిన్నదాని వారింట్లో పని అమ్మాయి, ఇజ్రాయేలీల అమ్మాయి చెప్పిన చిన్న సాక్ష్యం ద్వారా జరిగింది. ప్రియ సోదరి సోదరుడా, నా సాక్ష్యం ఎలా ఉంది? ఎంతమంది అన్యుల మధ్యలో ఉంటున్నాం, మనం అన్యుల దగ్గరికి వెళుతూ ఉన్నాం. మనం పొందిన మేలులు, మనం పొందిన స్వస్థతలు, మనం పొందినటువంటి ఆ దేవుని యొక్క రక్షణ కూర్చున్నటువంటి ఓ చిన్న సాక్ష్యం నువ్వు చెప్పగలవా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆ చిన్నదాని సాక్ష్యము ద్వారా ఓ గొప్ప సైన్యాధికారి, సైన్యాధ్యక్షుడు, మరి వీరుడు శూరుడైనటువంటి ఆ నయమాను స్వస్థపడ్డాడు. ఆయన కూడా తన రాజ్యానికి వెళ్ళి తన రాజు దగ్గర సాక్ష్యం చెప్పుకున్నాడు. మరి ఇంత గొప్ప దేవుడు ఎక్కడా లేడన్న గొప్ప సాక్ష్యాన్ని ఆయన చెప్పి మరి దేవుని సన్నిధిలో మరి ఆ సాష్టాంగ నమస్కారం చేసుకొని దేవునికి వందనాలు స్తోత్రాలు చెప్పాడు. అయితే ఇక చివరిగా ఈ గేహాజీ అనేవాడు గురువుగారు ఏమి తీసుకోలేదు అని ఆయన వెంటబడి పరిగెత్తి మా గురువుగారు అడుగుతున్నాడని ఆ వెండి బంగారాలు పట్టు వస్త్రాలు తెచ్చి తన ఇంట్లో దాచుకొని ఏం ఎరగనట్టు ఎలీషా ద్వారం దగ్గర నిలబడ్డప్పుడు ఎలీషా దర్శనంలో చూసిన వాడై, గేహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఎక్కడికి వెళ్ళలేదు గురువుగారు అన్నాడు. ఇదిగో నువ్వు ఆ రథాల వెంట పరిగెత్తడం, ఆయన దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాలు నా పేరు చెప్పి తెచ్చుకోవడం, నువ్వు దాచుకోవడం నేను దర్శనంలో గాంచలేదా? ఆ నయమానికి వచ్చిన కుష్ఠరోగం నీకు సోకుతుంది అన్నాడు. వెంటనే అతను ఇప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆయన వంశీకులందరూ కుష్ఠరోగంతో కొనారిల్లుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియ సోదరి సోదరుడా, దేవుని కొరకై దేవుని బిడ్డలు ఇచ్చే చిన్న సాక్ష్యాలే గొప్ప ఘనకార్యాలు చేస్తాయి. కాదు అత్యాశకో దురాశకో పోతే ఈ గేహాజీ వలె శాపాలకి గురి అవుతామన్న సంగతి తెలుసుకోవాలి. ఆ చిన్నదాని వలె సాక్ష్యం చెప్పే గొప్ప ధైర్యాన్ని, ఆత్మశక్తిని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. తలలోంచుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రభువా, సర్వోన్నతుడైన దేవ, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఆ చిన్నది చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం, ఆ చిన్న అమ్మాయి చెప్పిన గొప్ప సాక్ష్యం ద్వారా గొప్ప అద్భుతమే నువ్వు జరిగించున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. నయమాను కూడా స్వస్థత పొందిన వాడై ఆ గొప్ప సాక్ష్యాన్ని తన దేశ ప్రజలందరికీ ప్రకటించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మాకు తెలియజేస్తుంది నాయన. మరి ఆ నయమాను వలె, ఆ చిన్నదాని వలె చిన్న సాక్ష్యం చెప్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయన్న సత్యాన్ని, ఆత్మీయ పాఠాన్ని మేము నేర్చుకొని ఉన్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. మేము కూడా ఆ చిన్న పాప వలె సాక్ష్యాలు చెప్పే బిడ్డలుగా, మాకు జరిగిన మేలులను 10 మందికి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.